జీవితం అంటే సొసైటీ ఏమనుకుంటుందో అని భయపడుతూ బ్రతకడం కాదు, మన కోసం మనకు నచ్చినట్టు బ్రతకడం. ఒక మనిషి తన చుట్టూ కొన్ని సర్కిల్స్ గీసుకుంటే ఫస్ట్ సర్కిల్లో తనుంటాడు, సెకండ్ సర్కిల్లో తన భవిష్యత్ అంటే భార్యా బిడ్డలుంటారు, థర్డ్ సర్కిల్లో తన బాధ్యతలు అంటే తల్లిదండ్రులుంటారు, ఫోర్త్ సర్కిల్లో తన వెల్విషర్స్ అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు, ఫిఫ్త్ సర్కిల్లో మీరు అనుకుంటున్న ఆ సమాజం ఉంటుంది. ఎక్కడో ఉన్న సొసైటీని సాటిస్ఫై చేయడం కోసం మధ్యలో ఉన్న ఇంతమందిని సఫర్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? సో డోంట్ కేర్ అబౌట్ సొసైటీ, బికాస్ సొసైటీ విల్ కేర్ అబౌట్ ఓన్లీ యువర్ మిస్టేక్స్. జీవితం అంటే సొసైటీ ఏమనుకుంటుందో అని భయపడుతూ బ్రతకడం కాదు, మన కోసం మనకు నచ్చినట్టు బ్రతకడం. ఒక మనిషి తన చుట్టూ కొన్ని సర్కిల్స్ గీసుకుంటే ఫస్ట్ సర్కిల్లో తనుంటాడు, సెకండ్ సర్కిల్లో తన భవిష్యత్ అంటే భార్యా బిడ్డలుంటారు, థర్డ్ సర్కిల్లో తన బాధ్యతలు అంటే తల్లిదండ్రులుంటారు, ఫోర్త్ సర్కిల్లో తన వెల్విషర్స్ అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు, ఫిఫ్త్ సర్కిల్లో మీరు అనుకుంటున్న ఆ సమాజం ఉంటుంది. ఎక్కడో ఉన్న సొసైటీని సాటిస్ఫై చేయడం